అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు మన స్టూడియోలో చర్చ జరగబోతుంది. హూ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది క్రిస్మస్ అనే చర్చ మన స్టూడియోలో జరగబోతుంది. క్రిస్మస్కి అసలు ఎవరు ఇంపార్టెంట్, క్రిస్మస్కి మేము ఇంపార్టెంట్ అని చెప్పి మా ముందుకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వీళ్ళ స్టార్, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ కేక్. వీళ్ళలో ఎవరు ఇంపార్టెంట్? ఈ ముందుగా మన మధ్యకి స్టార్ గారు వచ్చారు. స్టార్ గారు మీరు మాట్లాడండి, మీ యొక్క ఇంపార్టెంట్ క్రిస్మస్కి ఏ విధంగా? నేనే ఇంపార్టెంట్, ఎందుకంటే క్రిస్మస్ అనగా అందరికీ గుర్తొచ్చేది నేనే, కాబట్టి నేనే ఇంపార్టెంట్. హలో, ఇలా ఒకప్పుడు మాట. ఇప్పుడు క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నేనే. నీకు ఒక విషయం తెలుసా? నా కోసం షాప్స్కి వెళ్ళి వివిధ రకాల స్టైల్స్లో డిజైన్స్లో కొనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. అందుకే నేనే ఇంపార్టెంట్. హలో, మమ్మల్ని మాత్రం మార్కెట్లో అమ్ముతారా? మమ్మల్ని కూడా షాప్లోనే అమ్ముతారు. మేము డిఫరెంట్ కార్స్, డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాం. నువ్వు చూడు ఎప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటావు, నేను ఎప్పుడు డిఫరెంట్ కలర్స్లో ఉంటాను. రే చొక్కగా, ఏ చొక్కగా అంటావా? మరి చొక్క స్టార్ని ఇంగ్లీష్ తెలుగులో చొక్కగా అంటారు. దానికి ఎందుకు అంత ఎక్కువ? చొక్క కాదు, సారా. ఎంత బాగుందో చూడు. బోల్డ్ పాటలు కూడా ఉన్నాయి, తార వేసింది. అంత మంచి పేరు పెట్టుకొని అన్ని చొక్క అంటావా? హలో, మీ ఇద్దరి మధ్యన కేక్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతుంది. కేక్ మీరు మాట్లాడండి. వీళ్ళు రకరకాల షేప్స్, రకరకాల డిజైన్స్ గురించి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ఎప్పుడైనా నన్ను చూసారా? అసలు షేప్స్ అంటే నావి, కలర్స్ అంటే నావి, డిజైన్స్ అంటే నావి. వీళ్ళు మాట్లాడుతున్నారు కలర్స్ గురించి. ఎవరది? నేను క్రిస్మస్ కేక్నే. క్రిస్మస్ అనగా అందరి నోట్లో ఉంటుంది. నేనే క్రిస్మస్కి ఇంపార్టెంట్. నా పేరు మీద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఇల్లుంటే ఏం సుఖం, ఇలా తింటే రేపు బయటకు వస్తాం. అయినా నేను చూడండి పడసా. హలో, మీరందరూ ఆర్టిఫిషియల్, నేను అఫీషియల్. నేను లేకపోతే ఓల్డ్కి లైటే లేదు. ఇంకొక విషయం, సన్ కూడా ఒక స్టారే. చాలా మా గొప్పలు తారా. అసలు నేను ఎంత వెయిట్ మోస్తానో తెలుసా? నేను బాల్స్ మోస్తాను, గిఫ్ట్స్ మోస్తాను, బెలూన్స్ మోస్తాను. అంతెందుకు, నేను కూడా నేనే మోస్తాను. బాబు, నేనే చెప్పేది. నువ్వు ఎలా ఉన్నా నీ పైన ఉండేది నేనే. నేను అందంగా ఉంటానని నీ పైన పెడతారు. అందం గురించి మీరు మాట్లాడుతుంది. నేనే మీకన్నా అందంగా ఉంటాను. ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్స్లోనో, స్టైల్స్లోనో, కలర్స్లోనో ఉంటాను. ఒరే కేకు, నీకు ఇది అవసరంరా? ఈవేళ నోట్లో అందంగా ఉంటే రేపు ఎక్కడ ఎలా ఉంటావో నీకు తెలియదు. అయినా మనసుకి ఇదేం పిచ్చిరా? ఏమైందిరా? ఏం చెప్పమంటావురా? నేనేమో చలికి ఒంటిపోతూ ఏం చెప్పమంటావురా? నన్ను తీసుకువెళ్ళి చెట్లపై, కిటికీలపై వేలాడదీస్తారురా. నేనేమో చలికి వణికిపోతూ, ఎండకి మాడిపోతూ చచ్చిపోతున్నాను. అంతేకాకుండా నా లోపల ఒక బల్బు పెట్టి వేలాడదీస్తారురా. అందుకే నేనే ఇంపార్టెంట్ రా. కాదు, నేను ఇంపార్టెంట్. నేనే హలో, నిమిషం. మన మధ్యకి ఇప్పుడు ఒక కారణాలు వస్తారు. కారణాలు వచ్చి మీ అందరిలో ఎవరు ఇంపార్టెంట్ ఆయన డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక కారణం చేద్దాం. హలో, జీసస్ మీద హ్యాపీ క్రిస్మస్ జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్. హలో, ఏంటి మీ సంగతి ఏం చెప్పండి? జీజస్, ఇప్పుడు వీళ్ళందరిలో ఎవరు ఇంపార్టెంట్ మీరే డిసైడ్ చేయండి. మన స్టూడియోలో చర్చ జరగబోతుంది. వీళ్ళందరిలో ఎవరు ఇంపార్టెంట్ జీజస్ డిసైడ్ చేస్తారు. జీసస్ నేనే కదా జీసస్ ఇంపార్టెంట్. జీసస్ నేనే కదా జీసస్, నేనే కదా జీసస్. మీరు ఎవరూ కాదు, నేనే. ఎందుకంటే పాపుల కోసం జన్మించింది నేను, పాపుల కోసం చనిపోయింది నేను, పరిశుద్ధులుగా మార్చేది నేను. కానీ ఈ రోజుల్లో నాకున్న
నాకన్నా మీరే మిమ్మల్ని ఎక్కువగా ఆరాధిస్తున్నారు. పెద్ద పెద్ద నక్షత్రాలు, పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీలు, పెద్ద పెద్ద కేకులు, ఇదే ఈనాటి క్రిస్మస్ అవుతుంది. కానీ నిజమైన క్రిస్మస్ ఏమిటంటే పాపుల వరకు నేను వచ్చాను. నన్ను ఎవరైతే నమ్ముతారో వారిని నేను పరలోక రాజ్యానికి తీసుకుపోతాను. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా చెప్పేది ఏంటంటే స్టార్ కాదు, ట్రీ కాదు, కేక్ కాదు, నిజమైన క్రిస్మస్ ఏమిటంటే నన్ను ఆరాధించడమే. ఈ రోజుల్లో ఎవరు కూడా నన్ను ఆరాధించకుండా మిమ్మల్ని హైలైట్ చేస్తున్నారు. సరికాదన్న మీలో మీరు గొప్ప అని భావిస్తున్నారు. కానీ నిజమైన క్రిస్మస్ అంటే పెద్ద స్టార్ పెట్టడము, పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టడము, పెద్ద కేకులు పెట్టడం కాదు. నిజమైన క్రిస్మస్ అంటే నన్ను ఆరాధించడం. అర్థమైందా? చెప్పండి, నేనే గొప్ప చెప్పండి. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చెను. కనుక పాపులను రక్షించడానికి స్టార్ రాలేదు, క్రిస్మస్ ట్రీ రాలేదు, కేక్ రాలేదు. కనుక మీలో మీరు కొట్టుకోకండి. నిజమైన క్రిస్మస్ ఏంటంటే నన్ను ఆరాధించడమే. ఓకేనా? క్రిస్మస్కి ఎవరు ఇంపార్టెంటో మీరు, నేను, మనందరం కలిసిన నిజమైన క్రిస్మస్. ఈ కేకులు, ఈ ట్రీలు, ఈ స్టార్లు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. చూసారా, మనందరి కోసం యేసయ్య దిగి వచ్చారు కదా క్రిస్మస్కి. మీరందరూ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఫాదర్స్, అందరూ లేడీస్, జెంట్స్ అందరూ కలిసి ఉంటే అదే నిజమైన క్రిస్మస్. నో ఒక్క నిమిషం, మీరు కూడా మాకు అవసరం. మనందరం కలిసి ఉండాలి. ఇక్కడ ట్రీలో కేకులు అన్నీ ఉండాలి. మీరు కూడా మాకు కావాలి. మనతో పాటు జీజస్ కూడా ఉండాలి. జీజస్ వచ్చారు కదా మన ఏది, అందరూ కలిసి ఉంటే నిజమైన క్రిస్మస్. అవును. హ్యాపీ క్రిస్మస్.